మనం నింపబడవలసినవి కొన్ని ఉన్నాయి. మనం వాటిని ఏ స్థాయిలో నింపబడతామో ఆ స్థాయిలో మన నుంచి ఫలాలు ఉంటాయనే మాట నేను చెప్పా. మనం వేటితో నింపబడాలి, వేటితో నింపబడమని దేవుడు కోరాడు. నింపబడటం అంటే ఏదో కొద్దిగా కలిగి ఉండటం కాదు. ఇప్పుడు ఇది నింపబడిందా, పూర్తిగా నింపబడిందా? నా దగ్గర ఉన్న గ్లాసు నింపబడిందా? నింపబడలా. ఒక పావు వెలితిగా ఉంది, అవునా? ఇప్పుడు ఎంత ఉంది? గ్లాసులో నీళ్ళు ఉన్నాయా లేవా? కానీ పూర్ణంగా ఉన్నాయా? ఒక పావు ఉన్నాయి. ఫస్ట్ చూపించినప్పుడు ముప్పావు ఉన్నాయి, తర్వాత చూపించినప్పుడు సగమే ఉన్నాయి, తర్వాత చూపించినప్పుడు ఇందులోనే ఇంకా ఈ పావులో కూడా ఇంకొక పావు, అంటే ఇందులో కూడా సగం, పావు కంటే తక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. పావు కంటే తక్కువ ఉన్నా కూడా నీళ్లు ఉన్నట్టే, నీళ్లు లేకుండా అయితే లేవు. కానీ అల్పంగా ఉన్నాయి, అల్పంగా ఉన్నాయి. దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే పరిపూర్ణంగా ఉండటానికి, సమృద్ధిగా నింపబడటానికి మీరు శ్రద్ధ వహించండి అంటున్నాడు. వాటిల్లో మొట్టమొదటిది చెప్తున్నాను, పరిశుద్ధాత్మాభిషేకం. రక్షణానుభవంలోనికి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి, పరిచారకుడు, సేవకుడు ఎవరైనా సరే, దేవుని సంబంధులు అందరూ కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండునట్లుగా ప్రార్థించటం, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు దేవుణ్ణి వేడుకోవటం, ఆ విషయమై ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి ఉండటం, ఆత్మ పూర్ణులై ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. సో మనం నింపబడవలసినటువంటి సంగతుల్లో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గది ఏంటంటే దేవుని ఆత్మ చేత నింపబడటం, లేదా పరిశుద్ధాత్మ చేత నింపబడటం. దీని గురించి ఇక్కడే కాదు, 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మ చేత నిండిన వారై అని ఉంటుంది. 4వ అధ్యాయంలో ఇప్పుడు నేను చూపించిన 31వ వచనంలో కూడా వారు అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై, నిండిన వారై అని ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు మీరు కానీ చూడగలిగితే, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అంటాడు. చూడు, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. అనగా ఆత్మ చేత నింపబడి ఉండండి. నింపబడటం అంటే 2 విధాలా చెప్పుకోవచ్చు. కడుపు లోపల వెళుతుంది, ఫుల్గా నీళ్లు తాగాననుకో, పొట్ట నీళ్ల చేత నింపబడినట్లు. ఓకేనా? రైట్. పైనుంచి కింది దాకా నూనె పోసారనుకో, నా నెత్తిన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మొత్తం నూనె చేత నింపబడ్డాడు అనే అర్థం కూడా వచ్చింది, అవునా? నీళ్ళ దానిలో మనల్ని ముంచామనుకో, మన చుట్టూ మన పైన అంతా ఏమున్నాయి, అప్పుడు మనం దేని చేత నింపబడ్డట్టు? అది మన లోపల ఉన్న ఖాళీని నింపుటే, మన చుట్టూ ఉన్నదంతా మన మీదకి వచ్చి మనల్ని కప్పుట కూడా నింపుటే. సో మన మీద కప్పుట అనేది కూడా మనం నింపబడుట అన్న దాని అర్థమే వస్తుంది. మనం తాగి నింపుకోవటం కూడా నింపబడటం అన్న. సో ఆత్మ చేత నింపబడుట అంటే ఆత్మను లోపలికి గైకొనుట. 2వది ఆత్మ అభిషేకము చేత నింపబడుట అనే 2 అర్థాలు వస్తాయి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి అన్నాడు. పరిశుద్ధాత్మని గురించి చెప్పాలనుకున్నప్పుడు తాగుబోతోళ్ళ వ్యవహారం తప్పితే వేరేదేం కనపడలేదా దేవుడికి? వాళ్ళేదో పరిశుద్ధుల్లాగా, మందేదో పెద్ద పరిశుద్ధమైన దానిలాగా దాని గురించి మాట్లాడాడేంది? మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అని రక్షింపబడ్డ సంఘానికి ఎందుకు చెప్తున్నాడు? ఒకవేళ సంఘంలో తాగుబోతులు ఎవరైనా ఉండుంటారా? ఎవడన్నా ఒకడైనా అరాకొర ఉంటే ఉండొచ్చు, రక్షణలోకి వచ్చి కూడా మళ్ళా త్రాగుబోతుగా మారిపోయినోడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ నింపుదల గురించి మాట్లాడేటప్పుడు మద్యం అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎందుకు దీన్ని తీసుకొచ్చాడని కొద్దిగా అక్కడ ఆగి ఆలోచిస్తే కొన్ని రహస్యాలు బయటపడతాయి. తాగుబోతోళ్ళు ఒక విషయంలో మనకు సూపర్ మాదిరి అని చెప్పి గతంలో ఒకసారి ఒక ప్రసంగం చేశా. తాగుబోతోళ్ళు నేర్పుతున్న మాదిరి ఏంటని తెలుసా మీకు? తాగుబోతోళ్ళ దగ్గర నేర్చుకోదగ్గ పాఠాలు బుర్రం అనుకుంటే ప్రతి ఒక్కడి దగ్గర పాఠం ఉంటుంది. ఇప్పుడు డ్రింకర్స్ దగ్గర ఉన్న పాఠం ఏందో చెబుతాను.
త్రాగుడు అనేది ఒక్కసారిగా ఒకడు దానిలో పరిపూర్ణుడు కాడు. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తాగుతూ చివరికి దానిలో పరిపూర్ణత సాధిస్తాడు. ఒక డ్రింక్ మాస్టరు పరిపూర్ణత సాధిస్తాడు. ఆ పరిపూర్ణత సాధించినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది అతని పరిస్థితి అంటే, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ప్రాణం, ఇల్లు, ఒళ్ళు, సంసారం, పేరు, పరపతి, మంచితనం మొత్తం వదిలేస్తాడు. ఒక్క మందుంటే చాలు అన్నట్టుగా అయిపోతాడు. అన్నీ వదులుకొని జస్ట్ మందుంటే చాలు అంటాడు. ఇక ఎవరు ఏమైపోయినా నాకు అనవసరం, నాకు ఆ మత్తులో నుండి విడుదల పొందడానికి ఇష్టపడడు. మీకు తెలుసా తెలియదా? ఎంతమంది తెలుసు? మస్తు మందిని చూసాం మనం. ఒక గంట ఖాళీ వస్తే ఇబ్బంది, ఆరంగా పోయి తాగుతుంటాడు. ఒక్కొక్కడు కొద్దిగా నోరు తడారిందంటే పోయి తాగొస్తుంటాడు. ఆ మత్తు దిగితే ఆ మనిషి పని చేయలేడు, పూర్తిగా దాని వశం అవుతాడు. ఒకవేళ డబ్బులు లేక ఒక పూట ఆగాల్సి వస్తే మనిషి కూర్చోలేడు, నిలబడలేడు, బాడీ అంతా షివర్ అయిపోతూ ఉంటుంది. దానికోసం అవసరమైతే ఒక ఆయన చెప్పాడు, తన సొంత కూతురు యొక్క చెవి పోగులు కూడా అలాగూ రాకపోతే అలా చెవిని చీల్చి ఆ పోగులు తీసుకెళ్ళి అమ్మి ఆ డబ్బుతో తాగానని సాక్ష్యం చెప్పాడు ఒక దైవజనుడు. అంటే ఎంత డేంజర్ అయిపోయిద్దంటే ఇక ఉచ్చనీచాలు కూడా మరిచిపోయి ఏమున్నా లేకపోయినా నాకు ఇప్పుడు అర్జెంటుగా మద్యం కావాలి, లేకపోతే నా బాడీ షివరింగ్ ఆగదు, నేను ఏం చేయలేను, నాకు కావాలని ఆ మద్యం మత్తుడై దానితో నింపబట్టడం కోసం ఎంతో తప్పిస్తాడు. దాని నుంచి ఎడబాటు కోరుకోడు. ఆ మద్యం మత్తు నుంచి తన ఫ్రెండ్స్ కూడా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా? పాయింట్ నెంబర్ 1, మత్తులో నుండి బయట పట్టడానికి ఇష్టపడ్డాడు. పాయింట్ నెంబర్ 2, తనకు ఫ్రెండ్స్ను కూడా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా? తాగుబోతాడు తాగనోడిని ఫ్రెండ్గా చేసుకోడు. త్రాగుబోతాడు త్రాగనోడిని ఫ్రెండ్గా చేసుకోడు. ఒకవేళ ఎవడన్నా త్రాగని ఫ్రెండ్ ఎవడన్నా దొరికితే అదొక యజ్ఞంగా పెట్టుకొని, అదొక యాగంగా పెట్టుకొని వాడిని కూడా ఇదంతా వాడిని చేసిన దాకా వాడు వదిలిపెట్టడు. ఎంత ప్రోత్సహిస్తాడు అనుకున్నావు? కొంచెం తీసుకోవచ్చు కదా లైట్గా, ప్రాబ్లం ఉంది, కొంచెం తీసుకో నువ్వు కూడా. అబ్బాయి నాకు వద్దంటే వద్దంటే చేసేది ఏముంది, కొద్దిగా తీసుకో లైట్గా, ఏముంది, జస్ట్ ఫ్రెండ్షిప్ కోసం జస్ట్ ఊరికి అట్లా. వాడు ఏం చేస్తే తాగుతాడు కొద్దిగా, ఫ్రెండ్ కోసం కొంచెం తాగని ఏం మెచ్చుకున్నాడు, అబ్బో ఒక గుట్టకే తాగేసావుగా, అమ్మో నువ్వు మామూలుడి కాదని మెచ్చుకుంటాడు. వీడికి ఒళ్ళు పొంగిద్ది, పోయి ఇంకో గ్లాస్ పోయి అంటాడు. అసలు ఎంత ప్రోత్సహిస్తాడో, ఎంత పొగుడుతాడో, ఎంత మెచ్చుకుంటాడో వాడికి ఎక్కిందాకా. అర్థమైందా? వాడి లైన్లోకి దిగాడు అనుకో, ప్రశాంతత వీడికి. ఎందుకంటే ఇక తన ఫ్రెండ్షిప్ వల్ల తనకి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే వాడు కూడా మనోడు లిస్టులోకి వచ్చాడు కాబట్టి ఇక నువ్వు తాగుడు మానేయని చెప్పే ఆలోచనే ఉండదు ఇక వానికి. వాని చుట్టూ ఆ క్లైమేట్ పెట్టుకుంటాడు. ఫ్రెండ్స్ను కూడా తాగుబోతులను ఏర్పాటు చేసుకుంటాడు. రెండవది అంటే వేరే స్వరం వినబడకుండా అచ్చంగా మందుని గురించి వర్ణించే వాళ్ళే వాడి చుట్టూ ఉండాలా. మన బ్రాండ్ వచ్చిందిరా, మామూలు లేదు అసలు, అమ్మో అసలు ఇంత స్మెల్ కూడా లేదా, అసలు ఎట్లా ఊరక ఒక 3 ounces తీసుకుంది, అసలు దిమ్మ తిప్పింది నాకైతే. అవునా, ఏంది పేరేంది? వాళ్ళ డిస్కషన్ అంతా దీని చుట్టే ఉంటుంది. ఏ ఊరన్నబో మనకు అడ్రస్లు కూడా తెలియ, వాళ్ళకి మంది ఆర్డర్ ఉందో తెలిసిద్ది. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం వినని ప్రభు చెప్పినట్టు ఈ ఆడబట్టుకుంటాడు ఈ తాగుబోతాడు. ఏ ఊరికి పోయినా సరే వాడు అనుచరుడు ఒకడు ఉంటాడు, ఎవడొకడు వాడి జాతోడు ఒకడు ఉంటాడు. అంటే 4-5 కలిస్తాడు రోడ్డు మీద, ఏంది ఏమన్నా దొరికితాడా అంటాడు. ఏంటిది అంటాడు ఎరగనోడైతే. దానోడు అనుకో, ఎందుకు దొరకదు అంటాడు. ఇటు మన జాతోడే, ఏం సరుకు దొరికిద్ది అంటాడు. అలా కలుపుకుంటారు అన్నమాట. మనకేమో అసలు మనం పోయిన అడ్రస్ కూడా మనకు తెలియదు. వాడు మంది ఆడ దొరికిద్దో చెబుతాడు. జస్ట్ 4-5 టచ్ చేసి అంటే వాడి జాతోడు ఈజీగా గుర్తుపడతాడు. అంత చురుగ్గా ఉంటారు. సో నంబర్ 1, దాని నుండి విడుదల పొందడానికి ఇష్టపడ్డాడు, ఎప్పుడు ఆ మత్తులో ఉండాలనుకుంటాడు. రెండవది దాని చుట్టూ ఉండే వాతావరణం కూడా దానికి సంబంధించిన వాతావరణం. మూడవది ఒకవేళ ఎరగనోడు ఎవడన్నా వస్తే వాడు కూడా ఆ మత్తులోకి వెళ్ళడానికి వాడికి చేయదగ్గ ప్రోత్సాహం తప్పకుండా ఒకడుగా 4 కలిసి చేస్తారు. 3, 4వది పరస్పర సహకార కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటారు.
అంటే ఏంటో తెలుసా? వీడి దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, సింగిల్గా తాగడు, ఎట్టి పరిస్థితుల్లో నలుగురిని ఎంటేసుకొని పోతాడు. మన ఇంట్లో ఏమంటారు తెలుసా? సరే వచ్చి డబ్బులు వచ్చినాయి, తాగి సచ్చేవాడు ఒకటి తాగి సావచ్చు కదా, నలుగురిని వేసుకొని పోతావేం రోగం నీకు అంటారు లేడీస్. అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈడు తాగి పాడు చేసేది కాక నలుగురు తీసుకెళ్ళి పోపిచ్చి డబ్బులన్నీ కాజేస్తున్నాడని. నో, కాజేట్లా, అతడు బ్యాంకులో వేసుకుంటున్నాడు డబ్బులు. అయితే బ్యాంకులు వీడి దగ్గర పైసలు వచ్చినప్పుడు తీసుకెళ్ళి నలుగురికి తాపించడం వెనక ఆంతర్యం ఏంటో తెలుసా? పరస్పర సహకార కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. రే, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను తాపుతున్నా కనుక నాకు లేనప్పుడు మర్యాదగా మీరు కూడా, అది దాన్నే పరస్పర సహకార కేంద్రం అనుకుంటున్నాను అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీడి దగ్గర డబ్బులు లేవనుకో, నలుగురు ఉన్నారు వీడికి, రోజుకు ఒకటి టచ్ చేస్తాడు. ఏంద్రా ఇలా ఏం లేవురా, ఉందా అంటే ఇది ఆల్రెడీ తాగున్నాడు వాడి దగ్గర. కృతజ్ఞత ఇంత లేక నాలుగు టచ్ అవుతాడు. మీరు కృతజ్ఞత గలవారై ఉండుడి అన్నది నెరవేరుస్తారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. తీసుకెళ్ళి ఆపిస్తాడు. అట్లాగా ఏ తాగుబోతుందని మీరు గమనించండి, సింగిల్గా తాగరు. సింగిల్గా తాగాడంటే ఖచ్చితంగా అతడు తొందరలో మారిపోతాడు, ఎక్కువ కాలం ఆ తాగుడులో నిలవలేడు. బృందంగా కూర్చొని తాగుతారు చూడు, బృంద తాగుబోతులు, వాళ్ళు మాత్రం పొరపాటును కూడా మారరు. కష్టం. ఇక దేవుడే వాళ్ళని స్పెషల్గా జుట్టు పట్టుకొని లాక్కొస్తే తప్ప సామాన్యంగా మాత్రం కష్టం. ఎందుకంటే అంత ఐక్యతను కలిగి ఉంటారు కాబట్టి ఒకడు ఏదైనా జారిపోతే మిగిలిన నలుగురు వాడిని అవసరమైతే బ్రెయిన్ వాష్ చేసైనా సరే మళ్ళీ మందు ఆపిస్తారు. అలాంటి ఏర్పాటు ఉంటుంది వాళ్ళకి. నేను చెప్పేది జోక్ కాదు, నిజంగా 4 సంగతులు చెప్పా. మొట్టమొదటిది, దాని నుంచి ఎడబాటుని ఇష్టపడ్డాడు. అవునా? ఎప్పుడు ఆ మత్తులో ఆ మందు పూర్ణుడై మత్తు వశుడై ఉంటాడు, మందు వశుడై ఉంటాడు. రెండవది ఏంటిది? కొత్తవాడు పరిచయం వస్తే వాడిని కూడా సీనియర్ తాగుబోతుని చేసిన దాకా వీడు ప్రశాంతంగా ఉండడు, ఒక యజ్ఞంలాగా పెట్టుకుంటాడు. మూడవది, తన దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు తనతోనే ఉంచుకోడు, ఇతరులకు కూడా భాగం పంచుతాడు. ఎందుకు? అవసరంలో వాళ్ళు కూడా పరస్పర సహకార కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటాడు. నాలుగవది, తన చుట్టూ దాని గురించి మాట్లాడే మాటలనే ఏర్పరచుకుంటాడు, కానీ వేరే టాపిక్స్ తీసుకొస్తే ఇష్టపడ్డాడు ఆడు ఉండటానికి. 4. ఓకేనా? ఐదవది, ఆ మత్తులో ఉండటానికి ఇష్టపడి ఎంత అవమానాన్నైనా సహించడానికి ఇష్టపడతాడు చూడు. ఎంత త్యాగం. ఇంట్లో పడేసి భార్య తన్నినా సరే కాలుతో అంటుంటాడు, కానీ నన్ను కొడతావు అనడు. తన్నినా పర్లా, నాకు మందే కావాలా. పిల్లలు తన్నినా పర్లా, నాకు మందే కావాలా. బజార్లో లాగి ఒకటి తన్నినా సరే నాకు మందే, మానుకుని దీన్ని తాగటం వల్ల కదా నాకు అవమానం అనుకోడు. ఎన్ని అవమానాలు సహిస్తాడో, ఎంత త్యాగం చేస్తాడో ఒక తాగుబోతు, మీకేం తెలుసు? ఆ మురిగుంట్లో పంది నువ్వు ఏం తేడా ఉందిరా అన్నా సరే అవన్నీ నాకు బట్టం అంటాడు. ఘోరమైన అవమానాలు, తృణీకారాలు ఇంట బయట అయినా సరే భరిస్తాడు, కానీ మందును మాత్రం వదిలిపెట్టడానికి ఇష్టపడ్డు. సామాన్యమైన విషయం ఇది. 5 రాసుకున్నారా? 6వది, తన కష్టార్జితమంతా దానికే వెచ్చిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే నేను పుట్టిందే దానికోసం, నేను బ్రతుకుతుందే దానికోసం, అవసరమైతే దానికోసం నా ప్రాణమే పెడతానన్నంత సమర్పణ కలిగి ఉంటాడు ఒక తాగుబోతు. రాసుకో నేను. 6వది, కృతజ్ఞత బుద్ధి గలవాడు, పరస్పర సహవాసాన్ని ఇష్టపడేవాడు, దాని నుంచి ఎడబాటు కోరుకోనివాడు, అవమానాలను కూడా సహించడానికి ఇష్టపడేవాడు, తన కష్టార్జితమంతా దానికే వెచ్చించడానికి సమర్పణ కలిగిన వాడు. ఈ మాటలన్నీ మనకు సంబంధించినవి కదా, ఈ చివరి వచ్చే వచనాలు. కానీ మొత్తం తాగుబోతుడు చూపిస్తున్నాడు చూడండి. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
వాళ్ళ గొప్పతనం ఏంటంటే 7వ అంశంగా రాసుకోండి, తన టీం ఈడు తాగి తాగి సచ్చిన గుంటలో పెట్టేటప్పుడు కూడా వదిలిపెట్టరు వాళ్ళు. తలాపున ఒక సీసా పెడతారు, బాగా తాగినోడు రా అని. తర్వాత శ్వాస పోయేటప్పుడు, ఊపిరి పోయేటప్పుడు తులసి నీళ్ళు వేస్తారు కదా. తాగుబోతు ఫ్రెండ్స్ ఏం చేస్తారు తెలుసా? ఆ ఘట్టంలో కూడా మనం కానీ ఫైనల్ ఫినిషింగ్ ప్రార్థన చేసినట్టు వాళ్ళు అంత మందు తీసుకొచ్చి గొంతులో పోస్తారు. మొత్తానికి అది మింగలేక కానీ ఊపిరి తిరగక కానీ అప్పటిదాకా వాడేమో బ్రీత్ అందక వాడు కొట్టుకుంటుంటే మందు కోసం కొట్టలాడుతున్నాడు. భర్త ఆగినోడికి అది తెచ్చిపోయినరా అంటాడు. తీసుకొచ్చి ఆంతను గొంతులో పోయి నా గుటకేయక అవుట్. అప్పుడు వాడు గుటకు గొంతు అడ్డం పడి గొంతు మండి వాడు చచ్చిపోతే అంటాడు, అందుకోసం వాడు గొట్టకలాడిందంట. చివరికి బొందలో కూడా సీసా పెట్టి భూస్థాపన చేస్తారు. ఎందుకు? మధ్యలో లేచి కాస్త పోసుకో. ఇట్లాగా 7 సంగతులు మీరు మచ్చుతునగలాగా మీకు చెప్పిందంటే మరణం వరకు నమ్మకంగా ఉంటారు వాళ్ళు మందుకి. మరణంలో కూడా మందుని ఎడబాయరు. ఒకవేళ వాడు ఎడబాసినా పక్కన ఉన్న వాళ్ళు ఎడబాయి నీరు. బొందలో కూడా సీసా పెడతారు. మీకు తగిలే ఉంటారు. ఎవరైనా తగిలారా? మీకు చేతులు ఎత్తండి. మరి ఏముంది? త్రాగుబోతు దగ్గర పాఠం లేదా? ఒక త్రాగుబోతు వాడు ఒక దానికి కనెక్ట్ అయిపోయి సమస్తాన్ని వదిలిపెట్టి దానికే తన జీవితం అంతా అంకితం అయిపోయినట్టుగా, ఒక దేవుని సంబంధి అయిన వాడు నిజంగా పరిశుద్ధాత్మక అలా అంకితమై దేవుని వశమైపోతే, ఒక త్రాగుబోతు వాడు 10 మంది జీవితాలను పాడు చేసేదానికి దాని జీవితాన్ని ఉపయోగిస్తే వాని జీవితాన్ని, ఒక దేవుని సంబంధి అయిన వాడు దేవుని ఆత్మకు నిజంగా అలా అప్పగించుకుంటే ఎంత మందికి దీవెనో తెలుసా? అది పాఠం ఇక్కడ. జస్ట్ దాన్ని మందు తీసేసి దేవుని ఆత్మ పెట్టంతే. యేసు అని పెట్టు, మందు తీసే. మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణుడు అవ్వటం అంటే ఏమిటి? ఆత్మపూర్ణుడు అవ్వటం అంటే ఏమిటో తెలుసా? చాలామంది ఆత్మపూర్ణులు అవ్వటం అంటే ఉన్న స్థలములో కదిలిపోయి పక్కోళ్ళని వెనకోళ్ళని ముందోళ్ళని పెటాపెటా బాధటం, ఉన్న కాడికి గావు కేకలు వేయటం ఆత్మపూర్ణులు అవ్వటం అనుకుంటారు. అది కాదు ఆత్మపూర్ణులు అగుట అంటే. మద్యముతో మత్తుడైపోయిన వాడు, మద్యవశుడైపోయిన వాడు దాని నుండి ఎడబాటు కోరనట్లే దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, దేవుని ఆత్మ పూర్ణుడైన వాడు దేవునిని విడిచి ఒక గడి అయినా ఉండలేడు. ఇది ఒక సాక్ష్యం. ఆత్మపూర్ణుడైన వాడి లక్షణాలు ఇవి. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే. నువ్వు పెద్ద మేధావి అయితే రాయాల్సిన అవసరంలా, లేకపోతే మర్యాదగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. ఆత్మపూర్ణుడైన వాడి లక్షణాలు చెబుతున్నారు, వినండి. ఒకడు ఆత్మవశుడైపోతే, ఆత్మపూర్ణుడైపోతే, మద్యం మత్తుడైన వాడు మద్యం నుండి విడుదల పొందనొల్లక ఎప్పుడు దాని వశంలో ఉండటానికి ఇష్టపడ్డట్టే, దేవుని ఆత్మపూర్ణుడైన వాడు ఎప్పుడు దేవునితో సహజీవనం కోసమే వెంపర్లాడతాడు. ఆ దేవునిని తనకు వేరు చేసే వాళ్ళని అవసరమైతే సమస్తాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతాడు, కానీ దేవుణ్ణి వదలడానికి మాత్రం ఇష్టపడడు. ఆత్మపూర్ణుడైన వాడు నిరంతరం దేవుని సాహచర్యంలో, దేవుని మాట, దేవుని పాట, దేవుని ఆలోచన, దేవుని పరిశుద్ధులు, దేవుని సంఘం, దేవుని పని, దేవుడు 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 దేవుడు. పనిచేసే దగ్గర దేవుడే, తినే కాడ దేవుడే, ఇంటికాడ దేవుడే, బయట దేవుడే, రోడ్డు మీద దేవుడే, వ్యాపారం దగ్గర దేవుడే, జాబ్ దగ్గర దేవుడు. తన గుండె నిండా దేవుడు 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 దేవుడు. లోకానుసారమైన ముచ్చట్లు ఎవడన్నా చెప్పడానికి దగ్గరకు వస్తే వాంతో ఉండటానికి ఇష్టపడ్డాడు. తాగుబోతాడు వేరే టాపిక్స్ దగ్గర ఉన్నట్టు. దేవుని ఆత్మ వశుడైపోయిన వాడు వేరే టాపిక్స్, లోకాభిరామాయణం అని చెప్తే వినడం. అదే దేవుని మాటలు చెప్పు, దేవుని సంబంధాల వ్యవహారం చూడు, అక్కడ పోయి కూర్చుంటాడు. ఆ వ్యవహారంలో ఉండటానికి ఇష్టపడతాడు. నేను చెప్పిన సంగతులన్నీ జస్ట్ తాగుబోతుడికి దేవుని ఆత్మపూర్ణుడికి పోలిక ఎందుకు నేను తేల్చానంటే, ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రికలో ఆ లింక్ చూపించాడు కాబట్టి నేను అది చూసి ఈ పాఠం చెప్తున్నాను అన్నమాట. దేవుని ఆత్మపూర్ణుడైన వాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు ఎన్ని అవమానాలైనా ఇష్టపడతాడు కానీ, తట్టుకుంటాడు కానీ దేవుణ్ణి విడిచి బతకలేడు. నువ్వు దెబ్బలు కొట్టు, ఉమ్ముయి, బురదలో పొర్లిచ్చి తన్ను, ఏమన్నా చేయి, తాగుబోతాడు
ఆ మత్తును విడవడానికి ఇష్టపడినట్లు దేవుని ఆత్మవశుడైన వాడు ఎవడిన్ని అవమానాలు పరిచినా దేవుని నుండి వేరవడానికి ఇష్టపడడు. ఇది ఆత్మపూర్ణ లక్షణం. మొదటిది, దేవుని నుండి ఎడబాసి ఉండలేడు, దేవుని కోసం ఎన్ని అవమానాలైనా సహిస్తాడు. మూడవది, తన సహవాసం కూడా లోకానుసారులతో ఉండడానికి ఇష్టపడ్డాడు, దేవుని ఆత్మ సంబంధులతోనే తన ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మపూర్ణుడు లక్షణాలు ఇవి. సహవాసమే ఇష్టపడతాడు కానీ లోకానుసారుల స్నేహాన్ని ఉండడానికి ఇష్టపడ్డాడు. నాలుగవది, తాగుబోతుడు తన కష్టార్జితం అంతా దానికే ధారాదత్తం చేసినట్టు ఒక దేవుని పరిశుద్ధాత్మ పూర్ణుడు తన జీవనం మొత్తం దేవునికి అంకితం చేసుకొని బతకడానికి ఇష్టపడతాడు. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట. ఏం బాబు, ఏం బాగా పిచ్చి ముదిరినట్టుందే, బాగా పిచ్చి నశనానికి అంటున్నట్టుందిగా. అంతా క్రీస్తే, బతికితే క్రీస్తే లేకపోతే లేదంటున్నావే. ఓయబ్బు, ఆత్మపూర్ణుడైన వాడు పలికే మాట, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకు హత సాక్షిగా మారేదా, క్రీస్తుకు హత స్తెఫను వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. దేవునికి మహిమ, హల్లెలూయా. పక్షి తను స్వతంత్ర జీవనానికి, గుడ్లు పెట్టడానికి కానీ, నివాసం ఉండడానికి కానీ, పొదగడానికి కానీ ఒక అనువైన గూడు ఏర్పరచుకున్నట్టు, త్రాగుబోతుడు ప్రశాంతంగా మద్యం తాగి ఆనందించడానికి ప్రైవసీ వెతుక్కున్నట్టు, దేవుని ఆత్మపూర్ణుడైన వాడు దేవునితో ఏకాంతంగా గడుపుకోవడానికి మార్గాలు రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ప్రైవసీ కోరతాడు, ఎందుకు? దేవునితో కలుసుకోవడానికి. అర్థమైందా? వాళ్ళతో వెళ్తే మీటింగుల కోసం కాదు, దేవునితో వ్యవహరించడానికి, దేవునితో గడపడానికి, దేవుని స్వరం వినటానికి, తన స్వరం దేవునికి వినిపించడానికి ఎప్పుడు ప్రైవసీ వెతుక్కుంటాడు అనమాట. దేవునితో ఏకాంతం గడపడానికి అనువైన స్థలమును సిద్ధపరచుకుంటూ ఉంటారు. వాళ్ళ మైండ్ అంతా అడ్డే లాగుతూ ఉంటుంది. ఆత్మపూర్ణులైన వాళ్ళ మనసంతా కూడా కాస్త దేవునితో గడపాలి, దేవుని దగ్గర కూర్చోవాలి, ఏకాంతం ప్రార్థన చేసుకోవాలి, వాక్యం ధ్యానం చేయాలి, సువార్త ప్రకటించాలి, ఇంకా దేవుని కోసం నేనేం చేయాలి, సమయం కొంచెమే ఉంది, ఆయుష్కాలం తరిగిపోతుంది, నా రోజులు లెక్క దగ్గరికి వస్తుంది, ఎంతవరకు ఉంటానో తెలియదు, అర్థవంతంగా ఖర్చు పెట్టాలి, ఎట్లా దేవుడు పని చేయాలి, ఇంకా చేయాలి, ఈ మైండ్తో ఉంటా ఉంటారు ఆత్మపూర్ణులు. పెద్దగా కాకేసి పెటా బాధ్యత ఆత్మపూర్ణులు కాదు. ఈ లక్షణాలు నీ దగ్గర ఉంటే నువ్వు ఆత్మపూర్ణుడివే. ఈ లక్షణాలు లేకుండా మోకాళ్ళేసి గావుకేక ఒకటేసి బెయ్యి పక్కన వాళ్ళ బాధి నువ్వు బాదుకొని గందరగోళం చేసుకుంటే అదే అబ్బా పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు అనుకోవటానికి ఏం లేదు. కొంతమందిని చూస్తాను నేను, మందిరంలో హడావుడి చేస్తారు, పక్కకు పోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఊసి కూడా ఎత్తరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మతో నింపబడుట ఉన్నది, కొంచెముగా ఆత్మను పొందుట ఉన్నది, మరి కొంచెం పొందటం ఉంది. ఈ ఆత్మను పొందుకున్న వాళ్ళందరూ ఒకే స్థాయిలో పొందుకోవాలా. ఈ నీళ్ళు ఇందాక నేను 4 రకాలుగా చూపించినట్టు దేవుని ఆత్మను కొంచెంగా పొందటం ఉంది, మరి కొంచెం పొందటం ఉంది, పూర్ణంగా పొందటం ఉంది, 2 పాళ్ళు పొందటం ఉంది. ఇట్లా లేఖనంలో రాయబడిన ఇవన్నీ. మోషే అన్నాడు, ఈ జనం మొత్తాన్ని నేను కన్నానా, నా రొమ్మున మొయ్యమని చెబుతున్నావు, ఇంత గుంపు, వీళ్ళే మామూలు గుంప, మిడివేలం గుంపు, సాగు కొడుతున్నారు, నన్ను పిచ్చి ఎక్కేస్తున్నారు, నాకు మెంటలు ఎక్కేటట్టు. పాప ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత వాపోయాడో దేవుని ముందు. మోషే చెప్పు. ఇశ్రాయేల్లో 70 మంది పెద్దల్ని ఏర్పరచు, వాళ్ళని తీసుకుంటా నా ముందుకి. దేనికి? నీ మీదున్న ఆత్మలో వారికి పాలు నియమిస్తాను అన్నాడు. అంటే పాలు అంటే భాగం, పాలివాడు అంటే భాగస్థుడు. నీ మీదున్న ఆత్మలో వానికి పాలు నియమిస్తాను వాళ్ళకే. అంటే ఆల్రెడీ మోషే మీద ఒక అభిషేకం ఉంది,
ఆ అభిషేకంలో ఒక భాగం వాళ్ళకి ఇస్తానన్నాడు. మోషే మీద ఉన్నటువంటి ఆ విస్తారమైన అభిషేకంలో ఒక పాలు వాళ్ళకి ఇస్తేనే 70 మంది మీదకి వచ్చింది అభిషేకం, ఒక భాగం. అంటే మోషే మీద ఏ రేంజ్లో ఉందో చూడు దేవుని ఆత్మ ప్రభావం. ఓయ్ వింటున్నారా? ఒక మోషే మీద ఉన్న అభిషేకం కొంత భాగం పంచితే 70 మంది మీదకి వచ్చింది. అంటే అంతకుముందు ఆ 70 మంది మీద ఉన్న ప్రభావం ఒక్కడి మీద ఉందని అర్థం. ఒక మోషే ఈజ్ ఈక్వల్ టు 70 మంది, 70 మంది ఈజ్ ఈక్వల్ టు ఒక మోషే. అందుకే కొంచెం అభిషేకం కలిగి పెద్ద పని చేయాలంటే యాడ్ చేస్తా? నీ శక్తి ఎంతో నీ పని అంతే. పెద్ద పని చేయాలో అయితే పెద్ద శక్తి దేవుడు ఇవ్వాల్సిందే, అది పొందాల్సిందే. ఒక పాలు ఎలీషా ఏమడిగాడు? నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు. ఏంది 2 పాళ్ళు భాస్వరం, 3 పాళ్ళు నత్రజని? ఏంది 2 పాళ్ళు 3 పాళ్ళు? ఏంది ఇది? దేవుని ఆత్మ అంటాడు మళ్ళా నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు అంటే నీవు కలిగి ఉన్న పరిశుద్ధాత్మ శక్తిలో 2 భాగములు నా మీదికి వచ్చినట్లు పంపమన్నాడు, అడగమన్నాడు. మలాకీ గ్రంథము 2:15 చూస్తే కొంచెముగానైనను దైవాత్మ పొందిన వాడిలో ఎవడు ఇలాగూ చేసి ఉండలేదని ఉంది చూడు. 2:15 కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. యోహాను సువార్తలో ఏముందో చూడు. తండ్రి తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడన్న చూడు. యోహాను సువార్త 3:34 చదువు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించు. కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాను అన్నాడు. ఎవరికి? తాను పంపిన వానికి. అంటే యేసు ప్రభుకి కొలత లేని ఆత్మ. అంటే మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళ స్థాయికి తగ్గ కొలతతో ఆత్మ. ఇందులో కొంచెంగా ఆత్మను పొందటం ఉంది, 2 పాళ్ళు పొందటం ఉంది. ఇందులో భాగాలు ఉన్నాయి. మళ్ళా స్తోత్రం. ఇవన్నీ పక్కన పెట్టి ఆత్మ పూర్ణులై ఉండుట అనే మెట్టు కూడా ఒకటి ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పినట్టు ఇందాక పావు భాగం నిండింది, అరభాగం నిండింది, 30 నిండింది, ఫుల్గా కూడా నింపొచ్చు. ఇప్పుడు ఇది 30 భాగం అనుకోండి, కొంచెం నీళ్ళు ఇవ్వండి. దేవుని ఆత్మచేత నింపబడటం ఇది ఒక భాగం కూడా ఉంది పూర్తిగా. పూర్తిగా ఆత్మ పూర్ణుడైన వాడు చివరికి ఆత్మ వశమైపోతాడు. అర్థమైందా? పూర్తిగా ఆత్మ పూర్ణుడైన వాడు ఒక మద్యపాని మద్యానికి వశమైనట్టు ఆత్మపూర్ణుడు ఆత్మ వశమైపోతాడు. అలా వాళ్ళు ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ వశులైనందున దేవుడు వాళ్ళని తాను కావాలనుకున్న చోటుకు నడిపించుకున్నాడు. అర్థమైందా? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే యెహెజ్కేలు ఆత్మ వశుడైపోయాడట. చదువు. యెహెజ్కేలు గ్రంథం 37:1. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా. ఆ మాట రౌండ్ కొట్టాలా. ఆత్మవశుడు. నేను ఆత్మవశుడనై ఉండగా. వశము అంటే పరిశుద్ధాత్మ వశమైపోయాను. ఇక నా వశంలో నేను లేను. మరి ఎవరికి నేను వశపరచుకోలేదు. మరి ఎవరు వశమయ్యావయ్యా? నీ వశంలో లేవు. మరి ఎవరి వశంలో లేవు అంటే ఆత్మవశుడనయ్యాను. ఆత్మ నన్ను లీడ్ చేయటం మొదలుపెట్టాడు. ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను పోవటం కాదు. ఆ ఆత్మ తానే తన చిత్తము చొప్పున నన్ను నడిపిస్తూ వచ్చాడు. అది ఆత్మపూర్ణుడి లక్షణం. కొంచెంగా ఆత్మతో నింపబడ్డవాడు, మిగిలిన సరుకు లోకంతో నింపబడ్డవాడు కాస్త ఇటు లాగుతాడు, కాస్త అటు లాగుతాడు. కొద్ది గొప్ప నింపబడ్డవాడు, పూర్తిగా నింపబడకుండా అరాకొర పావు ఆఫ్ నింపబడ్డవాడు, ఆఫ్ ఆత్మతో నింపబడితే ఆఫ్ లౌకిక ఆత్మతో నింపబడతాడు. అర్థం కాలేదా? సగం మంచినీళ్ళు సగం పెట్రోల్ లాగా, సగం మంచినీళ్ళు సగం నూనెలాగా. 2 కలిసి ఉంటాయా? దేనికి సపరేటే. అర్థం కాలేదా ఎలారా? అట్లాగే మనకి ఈ ఛాన్స్ ఉందన్నమాట. లౌకిక ఆత్మతో నింపబడుట ఉన్నది, దైవాత్మతో. మనలో ఎక్కువ శాతం ఈసరికే ఉంటుంది. సగమేమో లౌకికాత్మ, సగమేమో దేవునాత్మ.
దేవుడు ఏం కోరుతున్నాడంటే మీరు పూర్తిగా ఆత్మవశులు అగునట్లు ఆత్మ చేత నింపబడటం అనేది కోరుకోండి, దాన్ని సాధన చేయండి అంటాడు. మనమేమో ఆత్మను నింపునాయన, ఆత్మను నింపునాయన, ఆత్మను నింపునాయన అని ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు తన ఆత్మను నింపునట్లు మనం ఖాళీ కావలసిన సంగతి మనం పట్టించుకోం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన ఆత్మను కంప్లీట్గా మనకి ఫుల్ఫిల్ చేయాలి అంటే మనం ఖాళీ ఎంత ఇస్తామో అంత నింపుతూ ఉంటాడు. దేవునికి మహిమ. దీని గురించి ఒక దైవజనుడు ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పాడు. సార్, మొన్న మా ఇంట్లో కూటం జరిగింది, 10 మంది వచ్చారండి, ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయింది అన్నాడు. 10 మంది వచ్చారు, ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయింది సార్ అన్నాడు. ఓ సంతోషం. మళ్ళీ మరుసటి వారం వచ్చి, మొన్న వారం కూడా మా ఇంట్లో కూటం జరిగిందండి, 15 మంది వచ్చారు, ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయింది అన్నాడంట. అదే 10 మందికి ఇల్లు ఫుల్ అయినప్పుడు 15 మందికి ప్లేస్ ఉండదు. మళ్ళీ ఏమన్నాడు, 15 మంది వచ్చారు సార్, ఇల్లు ఫుల్ అయిపోయింది అన్నాడు. మళ్ళీ 3వ వారం వచ్చి, మొన్న మా ఇంట్లో కూటం జరిగింది, 20 మంది వచ్చారు, ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయింది అన్నాడు. 4వ వారం కనపడి, మొన్న వారం కూడా కూటం జరిగింది, మా ఇంట్లో 30 మంది వచ్చారు, ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయింది అన్నాడు. నేను అడిగాను, ఏనాయనా మీ ఇల్లు ఏమన్నా రబ్బర్ బ్రాండ్లా సాగుతుందా? 10 మంది వస్తే ఆ స్థాయికి, 15 మంది వస్తే ఇంకొంచెం, తర్వాత ఇంకొంచెం, 30 మందికి 3 అంతలు సాగిందా ఇల్లు? మీకు ఎట్లుంది ఇది? హాస్యాస్పదంగా లేదు? హాస్యాస్పదంగా లేదా? 10 మందికి ఫుల్ అయినప్పుడు 30 మందికి ఖాళీ ఎక్కడ ఉందండి? మరో 20 మందికి ఉంటుంది ఛాన్స్. ఎలా అంటే అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, మా ఇంట్లో కూటం జరిగింది, ఇంటికి 10 మంది వచ్చారు, ఇల్లు మొత్తం ఫుల్ అయిందంటే అర్థం ఏంటంటే, బెడ్ ఉన్న స్థానంలో బెడ్ ఉంది, బీరువా ఉన్న స్థానంలో బీరువా ఉంది, ఫ్రిడ్జ్ ఉన్న ప్లేస్లో ఫ్రిడ్జ్ ఉంది, మిగిలిన ఐటమ్స్ ఎక్కడే ఉన్నాయి, ఉన్న గ్యాప్లో కూర్చున్నారు, ఇల్లు ఫుల్ అయిపోయింది. వాస్తవేగా? ఎట్ట ఫుల్ అయింది? సగం మనుషులతో, సగం సామాన్లతో. స్తోత్రం. మరుసటి వారం 15 మంది వచ్చారు, అప్పుడు కొన్ని వస్తువులు బయట పెట్టాం, ఇక మిగిలిన వస్తువులు, వ్యక్తులు సరిపోను, ఫుల్ అయిపోయింది. మరుసటి వారం 20 మంది వచ్చారు, అప్పుడు మరికొన్ని వస్తువులు తీసి బయట పెట్టాం, మొత్తం గదంతా ఖాళీ చేశాం, 20 మంది పట్టారు, సరిపోయింది, ఫుల్ అయింది. ఎందుకంటే ఇంట్లో సామాను పంచలో పెట్టాం. ఇప్పుడు 4వ వారం 30 మంది వచ్చారు, ఇప్పుడేం చేసాం? గదిలో సామాను బయటికి వెళ్ళిపోయినాయి కదా ఆల్రెడీ, పంచలో కూడా పూర్తిగా పంచ కూడా ఖాళీ చేసి బయట పెట్టేశాం. అప్పుడు మెయిన్ గదిలో 20 మంది, పంచలో 10 మంది, మొత్తం కలిపి 30 మంది, ఇల్లు ఫుల్ అయిందన్న. ఇక్కడ పాఠం ఏంటంటే, వ్యక్తులు పెరిగే కొద్దీ ఇల్లు ఖాళీ అవ్వాల్సి వచ్చింది. నన్ను ఆత్మపూర్ణునిగా చేయి, పరిశుద్ధాత్మ పూర్ణునిగా చేయి. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. అమ్మా గ్లోరీయే, అయ్యా గ్లోరీయే. అయితే ఆయన నిన్ను తన ఆత్మతో పూర్తిగా నింపునట్లు ఆయన ఏమంటాడంటే, నాకు స్థలమీ అంటాడు, చోటి అంటాడు. చోటేంది ప్రభా, వచ్చేసేనా నీ ఆత్మతో నింపునాయన అంటే ఎక్కడుందిరా? లౌకిక ఆత్మతో 3 భాగాలు నింపబడి, ఒక భాగమే కదరా ఖాళీ ఇచ్చింది, ఆ కొంచెంలో ఏముంది? 3 భాగాలు లౌకికాత్మతో నింపబడి, ఒక భాగం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న వ్యక్తి వ్యవహారం ఎట్టుంటుందో తెలుసా? 3 భాగాలేమో లోకంలో తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడన్నా ఒక భాగం మాత్రం హల్లెలూయా స్తోత్రం అంటుంటాడు. హల్లెలూయా. సగం లౌకికాత్మతో, సగం దేవుని ఆత్మతో నింపబడ్డవాడు, సగమేమో దేవుని మాటలు పలుకుతాడు, సగమేమో లోకం మాటలు మాట్లాడతాడు. 3 భాగాలు దేవుని ఆత్మతో నింపబడి, ఒక భాగమే లౌకికాత్మతో నింపబడ్డవాడు, తన చర్యల్లో 3 భాగాలు, 3 వంతులు దేవునికే అనుసంధానమై ఉంటాయి. ఒక్క వంతు మాత్రం ఎక్కడో చోట లోకంలో కనబడుతుంటాడు. పూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడి లౌకికాత్మకు అసలు స్థానం లేకుండా చేసిన వాడు ఇక తన వశంలో తను ఉండడు. ఒక ఫిలిప్పు వలె, స్టెఫను వలె, పౌలు వలె, యెహెజ్కేలు వలె దేవుని ఆత్మ పూర్ణుడైన వాడు దేవుని ఆత్మ వశుడైపోతాడు.
అర్థమైందా? ఇక నేను అనేవాడిని ఉన్నా, నాదంటూ ఏమీ నన్ను నీవు పూర్తిగా వశపరుచుకున్నావు, నన్ను పూర్తిగా గెలిచున్నావు, నాలో నేను అనే దాన్ని ఖాళీ చేసి నన్ను నింపావు తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాస్తవికతను ఎరగని స్థితిలో జీవితాన్ని గడిపినటువంటి మాసిలామణి గారు తర్వాత తెలుసుకొని అప్పగించుకున్నాడు. ఆయన చెప్పాడు, 1972వ సంవత్సరంలో పేతురు లైఫ్ని తీసుకొని నేను రాశాను, అందులో నా జీవితం కూడా ఉంది. ఆ పాట నేను రాసినప్పుడు నేను హోటల్లో ఉన్న గదికి మనీ కట్టి నాకు ఆహారం పానీయాలు ఏర్పాటు చేసిన వారు జాన్ డేవిడ్ గారు. తర్వాత నేను ఆ పాట పూర్తి చేసిన తర్వాత మొదటిసారిగా 10,000 ప్రతులు అచ్చొత్తించిన వారు కూడా జాన్ డేవిడ్ గారని మన చిలకలూరుపేట జాన్ డేవిడ్ గారి గురించి ఆయన తన గ్రంథంలో రాశాడు, ఏబి మాసిలామణి గారు. దేవునికి స్తోత్రం. నడిపించు నా నావా అనే పాట పుట్టడానికి వేదికని సిద్ధపరిచింది ఆయన. పాట రెడీ అయినప్పుడు మొదటిసారి ప్రింట్లు వేయించింది కూడా ఆయన అని చెప్పాడు. అందులో చెబుతాడు, ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మిక లేమిగని అల్లాడిన వలలు నడిపించు నావా. మాటలు చూద్దాం. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి. నీతో స్నేహం చేయాలనుకున్నాను, కానీ సగం లౌకిక ఆత్మతోనూ సగం దేవుని ఆత్మతో ఉన్నా. సంపూర్ణంగా ఆత్మార్పణ చేస్తే నా ఆత్మను నీ వశంలోకి తీసుకొని నీ ఆత్మచేత నన్ను నింపి నీ ఆత్మానుసారంగా నన్ను తిప్పేవాడివి. కానీ నేను కంప్లీట్గా ఆత్మార్పణ చేయకుండా, నీ వశానికి నన్ను నేను అప్పగించుకోకుండా, సగం నీ వశంలోనూ సగం లౌకికాత్మ వశంలోనూ ఉన్నందున నీతో సరైన స్నేహం చేయలేకపోయానయ్యా. చెలిమి అంటే స్నేహం. ఆత్మార్పణ చేయలేదు కానీ నీతో స్నేహాన్ని కోరాను, ఎట్లా కుదిరితే? అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి. కలిమి అంటే సమృద్ధి. అహము అంటే నేను, నాకు, నా సొంతం. అహం నేను అనే స్వయం అహం. అహమును అంటే నన్ను నేను ప్రేమించుకుంటానే, నా స్వార్థకాంక్షలో నేను ఉంటూనే నీ కలిమిని పొందగోరాను. ఆశించితి అరసితి. అరసితి అంటే ఆశించితి. అరసితి ప్రభు నీ కలిమి. ఏమంటున్నాడు? ఆత్మార్పణ చేయలేదు కానీ నీతో స్నేహం చేయాలనుకున్నాను. అహమును ప్రేమిస్తూనే నీ దగ్గర నుంచి పొందాలని ఆశించాను. మరి ఏమైంది? తీరింది ఆశ? ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే. నేను ఆశపడుతున్నాను, పొందాలనుకుంటున్నాను కానీ పొందలేకపోతున్నాను, ఏం జరుగుతుందో అని ఆవేదన స్టార్ట్ అయింది. అంతేకాదు, ఫుల్గా ఉండాల్సిన నా వలలన్నీ ఆధ్యాత్మిక అంటే ఆత్మీయ లేమితో ఖాళీ అయిపోయాయి, అల్లాడిపోతున్నాయి. అయ్యా, ఎక్కడో తేడా పడ్డాను. ఇంకొద్దు నాయన. చివరి చరణం. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును
అసలే సమర్పణా గీతం. ఇప్పటిదాకా నడిపించాను నేనే, మధ్యలో కూర్చున్నాను, దరికి పోయేటట్టు ఏం కనపట్లా, ఇక వదిలేస్తున్నాను, నేను తెట్లు నేను ఏంటో వదిలేస్తున్నాను, ఇక నువ్వే నడిపించని అప్పజెప్పుకున్నట ఏ సమర్పణ. నీ మనసుకు తోచినట్టు నన్ను నడిపించవయ్యా దేవా, నీ ఆత్మ చేత నన్ను నడిపించవయ్యా దేవా. నీ ఆత్మ ఎట్లా తీసుకెళ్తే అట్లా పోతానయ్యా, నువ్వు చెప్పినట్టు వింటానయ్యా. ఇక నా పెత్తనం నేను చేయనయ్యా, నీ దయ అయ్యా. ఫిలిప్పు దేవా, లేచి నీ నడుం కట్టుకో. చిత్తమండి, ఎక్కడి నుండి బయలుదేరి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే త్రోవను కలుసుకో. చిత్తం ప్రభా, త్వరగా వెళ్ళు. నడుస్తూ వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని స్వరం విని నడక మొదలుపెట్టాడు, ఇక ఆత్మ ఆమెతో ఆయన తీసుకొని పోయాడు. పరిశుద్ధాత్మ ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. కాలి నడక కాదు, ఇక గాలి ప్రయాణం. తిరిగి చూసేసరికి వెళ్ళి గాజా రోడ్లో ఉన్నాడు. అల్లంత దూరంలో రథం వస్తూ ఉంది. నపుంసకుడు, ఐథియోపియుడైన నపుంసకుడు, కందాకే రాణి క్రింద మంత్రి, ధనాగారం అంతటి మీద వస్తున్నాడు రథం వేసుకొని. యెరూషలేము నుండి గాజా మార్గంలో వస్తున్నాడు ఆ ప్రాంతానికి వెళ్ళిపోవటానికి. రథం వచ్చిన తర్వాత చెప్తున్నాడు దేవుని ఆత్మ, అదిగో ఆ రథాన్ని ఆపు, రథాన్ని కలుసుకో. ఆ రథం దగ్గరికి వెళ్ళాడు. రథం వస్తుంది, చక గుర్రాలు పరిగెత్తుతున్నాయి. దగ్గరికి వెళ్ళాడు. అతడు చదువుతున్నాడు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను అని మొదలుపెట్టి చదువుతున్నాడు పెద్దగా. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనుషులు చూడనొలని వానిగా అతడు చేయబడ్డాడు. మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ మాటలు చదవనిచ్చి, సోదరా నీవు చదువుచున్నది ఏమిటో గ్రహించావా? అయ్యా బాయ్ ఆపు, నేను చదివింది నీకు వినపడిందా? నాకు వినపడింది, నాకు తెలుసు కూడా. నీవు గ్రహించావా? నాకేం తెలుసయ్యా, నేను వేరే దేశస్తుణ్ణి. యెరూషలేములో నిజమైన దేవుడు ఉన్నాడని స్పర్శ నాకు తగిలింది, అందుకే వచ్చి ఆరాధించుకొని గ్రంథం కొనుక్కొని వెళ్తున్నాను. ఈ గ్రంథాన్ని చదువుతున్నాను. ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇది తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? చెప్పమంటే చెబుతా రా. ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎలాగో తెలియను. పైకి కూర్చుని అప్పుడు చెబుతున్నాడు, నీ చేతిలో ఉన్న గ్రంథం యెషయా గ్రంథం, అందులో 53వ అధ్యాయము మెస్సియాని గూర్చిన ప్రవచనం. ఆ ప్రవచనం నజరేయుడగు యేసులో నెరవేరింది. అవునా? ఇది ప్రవక్తను గూర్చి కాదన్నమాట. ప్రవక్త మరొకని గూర్చి చెబుతున్నాడా? ఆయన పేరు నజరేయుడగు యేసా. ఇందులో చెప్పబడినటువంటి ఈ కార్యాలన్నీ యేసులో నెరవేరాయా? చనిపోయి సమాధి చేయబడ్డా? అంతేకాదు, 3వ నాడు తిరిగి లేచాడు కూడా. అందుకు నేను యెరూషలేములో అనేక మంది సాక్షులము. ఆయన పునరుద్ధానమునకు ఇదిగో మేము సాక్షులము. సోదరా, అట్లయితే అందరి పాపముల పరిహారం నిమిత్తమైన యజ్ఞమైతే మరి నా ఆత్మరక్షణ కోసం నేనేం చేయాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే నీవు కూడా రక్షించబడతావు. అవునా? బాప్తిసం అంటే నీళ్లలో మునిగి యేసును అంగీకరించుట, పాత జీవితాన్ని విసర్జించి యేసును హత్తుకొనుట. అదిగో నీళ్ళు తీసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. బాప్తిసం ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించినట్టయితే ఇవ్వటానికి నాకే అభ్యంతరం లేదు. అట్లయితే రా, నాకు బాప్తిస్మమే. ఒక ఆత్మ అలా సిద్ధపడింది, ఒక ఆత్మ అలా వెతుకుతుందన్న సంగతి ఫిలిప్పుకు తెలుసా? ఎవరికి తెలుసు? భూమి మీద ఉన్న హృదయాలలో ఏ హృదయాలు నిజమైన దేవుణ్ణి వెతుకుతున్నాయో ఆయనకే తెలుసు.
ఏ గుండె నిజమైన దేవుణ్ణి వెతుకుతుందో ఆ సృష్టికర్తకి తెలుసు. ఒకవేళ ఫిలిప్పు కానీ ఆత్మవశుడై ఉండకపోతే, ఆత్మపూర్ణుడై ఉండకపోతే ఫిలిప్పును అక్కడికి పంపాత అయ్యేది కాదు. మరి అక్కడ దేవుడు పొందే అవకాశం కోల్పోయేవాడు, ఆత్మ మిస్ అయ్యేది. మీరు ఇప్పుడు ఐథియోపియా ఏ దేశమో కొట్టి చూడండి. ముస్లిం కంట్రీయా, వేరే కంట్రీయా, క్రిస్టియన్ కంట్రీయా? ఐథియోపియా కొట్టి చూడండి. ఏ కంట్రీ? ఏ విశ్వాసం ఎక్కువగా ఉంది అక్కడ? అవునా? క్రైస్తవ్యమేనా? ఎంతమంది చూశారు దాన్ని? చేతులు ఎత్తండి. చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. క్రిస్టియన్సేనా? మెజారిటీ ఏముంది అక్కడ? క్రైస్తవ్యమేనా? చూడాలి, గమనించాలి. ఒక ఆత్మ దేవుణ్ణి వెతుకుతుంది. ఆత్మ భేదవాడా ధనికుడా కాదు. ఎలాంటి ఆత్మ అంటే ఒకటైనా సరే వాళ్ళగనమాట. అది ఐగుప్తు అంతటి మీద కందాకే రాణి, ఐథియోపియా అంతటి మీద కందాకే రాణి అయితే ఆమెకి ముఖ్య అనుచరుడు ఇతను. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని సరైన వాడిని పట్టుకున్నాడు. పోయి కొట్టవయ్యా చప్పట్లో. గడు దేవుని కోసం, నా కోసం కాదు, ప్రభువుకి మహిమ. మరి ఇప్పుడు ఏమై ఉందో మీకే కనపడుతుంది. అది ఉన్నోళ్ళు నామకార్థులా లేకపోతే పరిపూర్ణులు అన్నది నాకు సంబంధం లేని విషయం. కానీ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రధానాధికారుల్లో ఒకడైన వాడు దేవుణ్ణి, యేసు ప్రభుని విశ్వసించిన వాడైతే, నిజంగా అతడు దేవుని ఆత్మ ద్వారా దేవుణ్ణి కలుసుకున్నవాడు కనుక క్రీస్తును గూర్చి ఇతరులకు చెప్పక ఉంటాడా? ఉండలేడు. అది సంగతే. ఐథియోపియా అంటే అదే. ఆత్మవశుడై ఒకవేళ ఒక భక్తుడు దేవునికి చిక్కితే వానిని ఎలా వాడుకోవాలంటే అలా దేవుడు వాడుకుంటాడు. యెహెజ్కేలు ఆత్మవశుడయ్యాడు, ఫిలిప్పు ఆత్మవశుడయ్యాడు, స్టెఫను పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వ్యక్తి. ఫిలిప్పు పరిశుద్ధ ఆత్మతో నిండుకున్న వ్యక్తి. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులు, ఆత్మపూర్ణులైన వాళ్ళు ఆత్మవశులు అవుతారు.